నమస్కారం. ఈరోజు మనం కూరగాయలను వండేటప్పుడు పోషకాలు పోకుండా ఎలా కాపాడుకోవాలి అనే విషయంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. దీనిపై మా దగ్గర కొన్ని ఆసక్తికరమైన పరిశోధనా వివరాలున్నాయి. అవునండి. మనమెంచుకునే వంట పద్ధతి ఆ కూరగాయల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతవరకు అందుతాయో నిర్ణయిస్తుంది. ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం ద్వారా ఎక్కువ పోషకాలు పొందడమే మన లక్ష్యం కదా. ఖచ్చితంగా. సరే, ముందుగా విటమిన్ల గురించి చూద్దాం. నీటిలో కరిగే విటమిన్లు అంటే విటమిన్ సి, బి విటమిన్లు, వీటి సంగతేంటి? ఇవి నీళ్లలో ఉడికించినప్పుడు తేలిగ్గా ఆ నీటిలోకి వెళ్ళిపోతాయి. ఓ, అంటే నష్టం జరిగినట్టేనా? అవును. ఉదాహరణకు బ్రోకలీని నీళ్లల్లో ఉడకబడితే సుమారుగా ఒక 30% విటమిన్ సి ఆ నీటిలో కలిసిపోతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. 30%? అది చాలా ఎక్కువే. నిజమే. అందుకే ఉడికించే పద్ధతి ముఖ్యం. అదే సమయంలో కొవ్వులో కరిగే విటమిన్లున్నాయి కదా. ఆ, విటమిన్ ఏ, డి, ఈ, కే. అవును, వాటిని శరీరం బాగా గ్రహించాలంటే కొద్దిగా నూనె లేదా కొవ్వు పదార్థం అవసరం. అంటే క్యారెట్లను నూనెతో వేయిస్తే మంచిదా? ఖచ్చితంగా. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ను నూనెతో వండినప్పుడు మన శరీరం దాన్ని విటమిన్ ఏగా మార్చుకుని బాగా ఉపయోగించుకుంటుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి యాంటీఆక్సిడెంట్ల సంగతేంటి? టమాటాలను వండితే లైకోపిన్ పెరుగుతుందంటారు కదా. అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. టమాటాల్ని ముఖ్యంగా కొంచెం నూనెతో వండితే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభ్యత ఏకంగా 4 రెట్లు పెరుగుతుందట. 4 రెట్లా? అద్భుతం. దీనివల్ల ఉపయోగమేంటి? ఈ లైకోపిన్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. అయితే అన్ని కూరగాయల విషయంలోనూ వండటం మంచిది కాదు. అంటే ఇప్పుడు బ్రాకలీ, కాలీఫ్లవర్ లాంటి క్రూసిఫెరస్ కూరగాయలున్నాయి. వాటిల్లో సల్ఫురాఫేన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. అది కూడా క్యాన్సర్ నిరోధకమే కదా. అవును. కానీ అది ఎక్కువ వేడికి తట్టుకోలేదు. బాగా ఉడికిస్తే నశించిపోతుంది. అందుకే వీటికి ఆవిరి మీద ఉడికించడం గాని లేదంటే తక్కువ నూనెతో త్వరగా వేయించడం గాని ఉత్తమం. మరి ఖనిజాలు, మినరల్స్? ఖనిజాలు సాధారణంగా వేడికి తట్టుకుంటాయి. అంటే అవి స్టేబుల్గా ఉంటాయి. కానీ ఉడికించినప్పుడు కొంతవరకు నీటిలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే వంటటం వల్ల లాభాలు కూడా ఉన్నాయా? తప్పకుండా. వంటడం వల్ల కూరగాయల కణగోడలు కొంచెం విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల లోపలున్న పోషకాలు మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుని శోషించుకోవడానికి వీలవుతుంది. అర్థమైంది. అంటే వంట పద్ధతిని బట్టి లాభనష్టాలు మారుతూ ఉంటాయన్నమాట. సరే, కొన్ని పద్ధతులు అవి వేటికి బావుంటాయో కొంచెం వివరంగా చెప్తారా? ముందుగా ఉడకబెట్టడం, బాయిలింగ్ కొన్నింటికిది మేలే చేస్తుంది. క్యారెట్లు, టమాటోలు వీటిలో పోషకాలు పెరుగుతాయి కూడా. అలాగే ఆలుగడ్డలు, చిలకడదుంపలు, బీట్రూట్లను తొక్కతో ఉడికిస్తే మంచిది. దీనికి ఏమైనా చిట్కాలున్నాయా? ఉన్నాయి. నీళ్లు తక్కువ వాడాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాతే కూరగాయలు వెయ్యాలి. ఆ ఉడికిన నీటిని పారేయకుండా సూపులలోనో కూరల్లోనో కలిపేస్తే పోషకాలు వృధా కావు. చాలా మంచి చిట్కా. మరి ఆవిరిపై ఉడికించడం, స్టీమింగ్, దీన్నే బెస్ట్ అంటున్నారు కదా. అవును. చాలామంది దీన్నే ఉత్తమ పద్ధతి అంటారు. ఎందుకంటే పోషకాల నష్టం చాలా అంటే చాలా తక్కువ. ముఖ్యంగా విటమిన్ సి, ఇందాక మనం చెప్పుకున్న సల్ఫరాఫేన్ ఇలాంటి సున్నితమైన పోషకాలు బాగా నిల్వ ఉంటాయి. ఏ కూరగాయలకు ఇది బాగుంటుంది? బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, బీన్స్, క్యాప్సికం వీటన్నింటికీ ఆవిరి మీద ఉడికించడం చాలా మంచిది. ఓకే. ఇక వేయించడం, బేకింగ్ విషయానికొస్తే చాలామందికి ఇది ఇష్టం. రుచి బావుంటుంది కదా. దాంతోపాటు పీచు పదార్థాలు మెత్తబడతాయి. కొద్దిగా నూనె వాడతాం కాబట్టి కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏ, ఈ, కేలు బాగా అందుతాయి. వేటికి సూట్ అవుతుందిది? బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాప్సికం, క్యారెట్స్, ఆలు ఇలాంటి గట్టి కూరగాయలకు రోస్టింగ్, బేకింగ్ బావుంటుంది. అలాగే తక్కువ నూనెతో వేయించడమంటే సాటేయింగ్ లేదా స్టర్ ఫ్రైయింగ్. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవును. త్వరగా అవ్వడం వల్ల వేడికి గురయ్యే సమయం తక్కువ. పోషకాల నష్టం కూడా తక్కువే. కొంచెం ఆరోగ్యకరమైన నూనె వాడితే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు కూడా అందుతాయి. ఇది వేటికి మంచిది? పాలకూర లాంటి ఆకుకూరలు, పుట్టగొడుగులు, క్యాప్సికం, బీన్స్ వీటికి ఇది చాలా అనువైన పద్ధతి. అంటే దాదాపు అన్ని పద్ధతుల వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంది. మరి కొన్ని కూరగాయల్ని అసలు వండకుండా పచ్చిగా తినడమే మంచిదంటారా? ఖచ్చితంగా. కొన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్ సి వేడికి చాలా సులభంగా నశించిపోతాయి.
లెట్యూస్, దోసకాయ, క్యాప్సికం ఇలాంటి వాటిని పచ్చిగా అంటే సలాడ్ రూపంలో తినడం వల్ల ఆ పోషకాలని మనం నష్టం లేకుండా పొందొచ్చు. మొత్తానికి ఈ చర్చతో ఒకటి స్పష్టమైంది. ఏ ఒక్క వంట పద్ధతే అన్ని కూరగాయలకి సరైనది అని చెప్పలేం. అవును, అదే కీలకమైన విషయం. కూరగాయ స్వభావం, దానిలో ఉండే ప్రత్యేక పోషకాలను బట్టి సరైన వంట పద్ధతిని ఎంచుకోవాలి. వండినవి, పచ్చివి రెండింటిని సమతుల్యంగా తీసుకోవాలి. అప్పుడే అన్ని రకాల పోషకాలు మనకందుతాయి. ఈరోజు మనం తెలుసుకున్న విషయాల సారాంశమేంటంటే, కూరగాయలను కేవలం ఉడికించి తినడం కాదు, వాటి రంగు, రుచి, పోషకాలు పోకుండా తెలివిగా వండాలి, రకరకాల పద్ధతులు ప్రయత్నించాలి. అవును. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈ సమాచారం తెలిసిన తర్వాత మన రోజువారీ వంట అలవాట్లలో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు? లేదంటే మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి సంప్రదాయ వంట పద్ధతులు అవి పోషకాలను కాపాడటంలో ఎంత ప్రభావవంతంగా ఉన్నాయని ఎప్పుడన్నా ఆలోచించారా? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.